ఇంట్లో ఉండయి. అందుకోసమనే నేను 10 రోజుల వస్తే 10 రోజుల 52,000 మేడతో గెలిచారంటే మీ అందరు కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. నేను ఈడ ఉన్నోళ్ళే కాదు, గ్రామాలలో ఇంటున్నా నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, వ్యాపారస్తులకు, విద్యార్థి మేధావులకు అందరు కూడా నేను నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేను కనుక గౌరవ పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశం ప్రకారం గౌరవనీయులు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంతమందితోని వారు పరిశీలన చేసి పిలిచి వారి అభిప్రాయాలు తీసుకున్నందుకు నేను మళ్ళీ ఒకసారి జగ్గారెడ్డి గారికి, సారణ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జరిగిన పరిణామాలు విజయవంతంగా జరిగినాయి. నేను ముఖ్యంగా పిసిసి అధ్యక్షులకు నటరాజన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, మా జిల్లా మంత్రి వర్యులకు అందరు కూడా మీ గౌరవాన్ని నేను ఎక్కడ తక్కువ చేయను, నేను తక్కువగాను. కనుక అందరిని కూడా కాపాడి గౌరవించే బాధ్యత నాది. ఆ తుంగతుర్తి నియోజకవర్గం ఏళ్ళ కొద్దిగా వెనకబడి ఉన్నది. మనం అందరం ఒక్కతాడిపై వచ్చి ఆ నియోజకవర్గాన్ని బాగు చేసుకొచ్చిన బాధ్యత మన మీద కూడా ఉన్నదని చెప్తాను. నేను ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశం ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 2,000 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ కానీ, లేకపోతే చెక్ డ్యామ్ల నిర్మాణం కానీ, గోదాముల నిర్మాణం కానీ అన్నీ కూడా చేస్తా ఉన్నాను నేను. అందుకోసమనే మనము చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా ఇప్పుడు ఎవరైతే ఈ 9 మంది సెలెక్ట్ అయినరో వాళ్ళు మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి తల వంచుకొని తప్పకుండా మీరు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మీతో కాకపోతే నాతో చెప్పండి, నేనే పోయి వాళ్ళ ఇళ్ళలో పోతా నేను. ఎందుకంటే వాళ్ళు కూడా నాకు ఓటేషన్లు నన్ను దగ్గర తీసిన వాళ్ళు. అందుకోసమనే మీ అందరు కూడా నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు ఇప్పటివరకు అన్నం తినలేము. కనుక అన్నం కాడ ముఖ్యంగా మా నాయకుడు మందల సామెలు ఉండని మీకు భరోసాతో మీరు వచ్చిన మీ అందరు కూడా నేను శిరస్సు వచ్చి ఆత్మనిస్తా ఉన్నా నేను. ఎందుకంటే ఆకలి అయినోడికి ఆకలి బాగా తెలుసు. తుంగతుర్తి నియోజకవర్గంలో పోరాడ బిడ్డ నేను.